ఓకే, వచ్చేసారా? హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. ఎట్లున్నారు అంతా? బాగుంటే కామెంట్ చేయొచ్చు కదా. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి కదా. డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంటుంది, రిజిస్టర్ చేసుకోండి. ఓకే, సో ఈరోజు మన టాపిక్ అడ్వాన్స్డ్ ఆప్షన్ ట్రైనింగ్ అంటే ఏంది. యూజువలీ ట్రేడింగ్లో టెక్నికల్ అనాలిసిస్, డెరివేటివ్ అనాలిసిస్ రెండు ఉంటాయి అన్నమాట. టెక్నికల్స్ అంటే బేసిక్ టెక్నికల్స్ అవన్నీ చూసుకోవడం, కానీ డెరివేటివ్ ఏంటంటే మార్కెట్ పీసీఆర్ నుంచి, ఇంప్లాయిడ్ వాలిటీ నుంచి, ఐవి, ఇండియా విక్స్ చూసేసి, ఓపెన్ ఇంట్రెస్ట్ చూసేసి, పీసీఆర్ అంటే పుట్ కాల్ రేషియో, ఇవి చూసి మనం పాల్ తీసుకోవాలన్నా పుట్టు తీసుకోవాలని డిసైడ్ చేస్తాం. అది మనకి దానిలో ఈజీగా క్రియేట్ చేసి పెట్టారు. సో మనం చూసుకొని ఈజీగా అర్థం చేసుకొని కాల్ తీసుకోవాలన్నా పుట్టు తీసుకోవాలని డిసైడ్ చేసుకొని తీసేసుకోవచ్చు. కానీ పాయింట్ ఏంటంటే బ్లైండ్గా తీసుకోవాలా తీసుకోవద్దు. ఎందుకంటే డిపెండింగ్ ఆన్ ఆప్షన్ రేషియో కానీ ఈ ఆప్షన్ ట్రేడింగ్ అడ్వాన్స్ ఆప్షన్ చైన్లో ఏం జరుగుతుంది అంటే ఎంతమంది బయర్స్ ఉన్నారు, ఎంతమంది సెల్లర్స్ ఉన్నారు, ఏడ కూర్చున్నారు, ఏడ ఆపుతున్నారు, పెద్దవాళ్ళు ఎక్కడున్నారు, అంత క్లియర్గా అర్థమవుతుంది అనమాట. మార్కెట్ ఆప్షన్ బయర్స్కి హెల్ప్ చేస్తారు, హెల్ప్ చేద్దాం, గామా, తీటా, డెల్టా ఇవన్నీ ఒకటే చాట్లో కనిపించేస్తాయి అనమాట. కానీ అవి చూసి బ్లైండ్గా కాకుండా కొంచెం ఎక్స్పీరియన్స్తో ట్రై చేస్తే మీకు అది 20% హెల్ప్ చేస్తుంది అనమాట. సో అది ఎట్లా చూడాలనో లెట్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. సో పాయింట్ ఏంటంటే నేను ఓపెన్ చేసి చూపిస్తాకండి. ఇది మన ధన్ పోర్టల్. ఓకే, ఆప్షన్ చైన్ యూజువల్లీ నిఫ్టీ చూడాలంటే నిఫ్టీలో క్లిక్ చేసుకొని రైట్ సైడ్కి వెళ్ళి ఆప్షన్ చైన్ ఈడనే చూసుకోవచ్చు. ఓకే, ఈడు కూడా చూసుకోవచ్చు. బట్ ఓవరాల్ ఇక్కడ తక్కువనే ఉన్నాయి చూడండి. స్ట్రైక్ ప్రైస్, ఎల్టీపీ, వాల్యూమ్, ఓపెన్ ఇంట్రెస్ట్ తక్కువనే. మీకు మొత్తం చూడాలంటే స్లోగా కింద స్క్రోల్ చేయండి. చేశాక ఏడుంది ఇది, స్క్రోల్ చేశాక మనకి ఈ ఎక్కడున్నా ఇక్కడ ఆప్షన్ ట్రేడర్ అని ఉంటుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకు ఒక న్యూ విండోలో ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇది నిఫ్టీ ఉండని, బ్యాంక్ నిఫ్టీ ఉండని, డజన్ కేర్. ఓకే, ఈ ఏరియా కనిపిస్తుందా మీకు? ఈ ఏరియా వ్యూ ఆప్షన్ చైన్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. 27th ఫిబ్రవరిది ఓపెన్ అయింది. మనం 13th ఫిబ్రవరి అంటే నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్ పెట్టుకున్నాం. ఓకే, దీన్ని చూస్తే మీకు ఏమర్థమైంది ఇక్కడ చూడండి. ఈ చార్ట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, మధ్యలో ఉన్నది స్ట్రైక్ ప్రైస్. ఓకే, లెఫ్ట్ సైడ్ ఉన్నది కాల్ ఆప్షన్స్, రైట్ సైడ్ ఉన్నది పుట్ ఆప్షన్స్. అంటే మీకు తెలుసు కదా, యాజ్ ఆప్షన్ బయర్ కాల్ కొంటే మార్కెట్ పైకి పోతే డబ్బులు వస్తుంది, పుట్టు కొంటే మార్కెట్ కిందికి పోతే డబ్బులు వస్తుంది. కానీ ఓవరాల్గా ఆప్షన్ సెల్లర్స్ ఎక్కువ ఉంటారు అనమాట. సో ఇది రివర్స్ పనిచేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాల్లో ఎక్కువ మంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తామండి. ఓకే, స్టెప్ బై స్టెప్ వెళ్దాం, మీకు ఒకటేసారి చూపిస్తే అర్థం కాదు. ఓకే, మధ్యలో స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో కాల్ డేటా ఉంటుంది, రైట్ సైడ్లో పుట్ ఆప్షన్స్ ఉంటుంది. ఓకే, ఈ కలర్ ఉందా కొంచెం ఎల్లోయిష్ వైటిష్ మిక్స్ ఉంది కదా, ఇది ఇన్ ద మనీ ఆప్షన్స్ అనమాట. అదే రైట్ సైడ్లో ఇక్కడ చూడండి కింద లైట్ బ్లూయిష్ ఉండే, ఇది ఇన్ ద మనీ పుట్ ఆప్షన్స్ అనమాట. ఓకే, ఇది మీకు ఒకటేసారి అర్థం కాదు, స్లోగా అర్థమైపోతుంది ఒకవేళ మీరు కొత్త అయితే. ఓకే, ఇప్పుడు మనము దీంట్లో ఏమేమి ఉన్నాయి చూడండి. తీటా, డెల్టా, ఓఐ చేంజ్, వాల్యూమ్, ఐవి, ఎల్టీవీ, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్, ఎల్టీపీ ఇలా ఉంది. కాల్ కూడా ఉంది, పుట్టు కూడా ఉంది. ఓకే, దీంట్లో ఓఐ చేంజ్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ 23,600లో ఈ బ్లూ లైన్, ఆరెంజ్ లైన్ కనిపిస్తుందా? ఈ కనబడుతున్న దీంట్లో ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందన్నమాట. అంటే జనాలు ఎక్కువ మంది కొనడం అమ్మడం 23,600లో చేస్తున్నాడు. ఓకే, కాల్ సైడ్లో. ఓకే, సో అందుకోసమే ఎంత చేంజ్ ఉంది? 439% చేంజ్ ఉందా? ఒక్క నిమిషం, మార్కెట్ పెద్ద మూవ్ ఇచ్చింది, ఒకసారి చూసుకుందాం ఆగండి. నేను అసలు ట్రేడ్ చేయలేదు, రెస్ట్ చేసుకుంటుంది. బట్ ఇంత డిఫరెన్స్ ఎందుకు? ఓకే, సారీ, దిస్ ఈజ్ 13th ఫిబ్రవరి కదా. ఓకే, దట్స్ ఓకే. సో 439% పెరిగిందన్నమాట. సో అదే మీరు కొంచెం స్లోగా పైకి వెళ్ళాలనుకోండి, పైకి వెళ్ళాలనుకోండి, ఇంకేం లేదు, ఓపెన్ ఇంట్రెస్ట్ వేరేది ఏం లేదు చూడండి. ఎందుకంటే ఈరోజే థర్స్డే, ఈరోజు 6th ఫిబ్రవరి ఎక్స్పైరీ అయిపోయింది. సో ఓవరాల్ 23,600లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. అదే మీరు రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే చూడండి, 23,700లో పుట్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. అంటే ఇది ఒక సపోర్ట్ లాగా పనిచేస్తుంది అనమాట. యాజ్ అ సైడ్ ఉల్టా పనిచేస్తుంది కదా, ఆప్షన్ సెల్లర్స్ స్ట్రాంగ్ ఉంటారు కదా. సో పుట్టుని సెల్ చేస్తారు జనాలు, అప్పుడు మార్కెట్ పైకి వెళ్తుంది. అంటే 23,700 పైకి వెళ్ళాలని కరెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఓకే, యాజ్ పర్ దిస్ డేటా.
చేంజ్ అవ్వచ్చు. అగైన్ ఇంకా 5 days ఉంది, 6 days ఉంది, 7 days ఉంది, ఆ డైట్లో ఎక్కువ తక్కువ అవుతూనే ఉంటుంది అనమాట. సో అది పాయింట్. ప్లస్ మీరు వాల్యూమ్ కూడా చూసుకోవచ్చు, ఎన్ని లాట్స్లో ట్రేడ్ అయింది. 149 lakh లాట్స్లో ట్రేడ్ అయింది అనమాట 23,600 ఈరోజు. ఓకే, సో అది ఎవ్రీడే కంటిన్యూస్లీ కరెంట్ ఉన్న దాంట్లో చూపిస్తుంటుంది అనమాట. చూడండి టోటల్ ఐవి చేంజ్ ఎంత వచ్చింది. ఓకే, థీటా ఎంత ఉంది, డెల్టా ఎంత ఉంది. ఓకే, థీటా ఎంత ఉంది, డెల్టా ఎంత ఉంది. అదే కొంచెం రైట్ సైడ్ సెట్టింగ్స్ వస్తారనుకోండి, మీకు గామా వేగా కూడా యాడ్ చేసుకోవచ్చు. థీటా, డెల్టా, గామా వేగాకి మీకు సపరేట్ వీడియో చేస్తా. చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ బయర్స్, ఆప్షన్ సెల్లర్స్కి. దాన్ని పట్టుకుని మనం ఈజీగా డబ్బులు సంపాదించచ్చు అనమాట. బట్ కొంచెం బ్రెయిన్ వాడాలి, ప్రాసెస్ని ఫాలో చేయాలంతే. ఓకే, సో ఇక్కడ చూడండి ఇవి ఉన్నాయి. ఇక్కడ నేను గామా కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే గామా క్లిక్ చేయండి, గామా యాడ్ అయిపోయింది. సో ఆ స్ట్రైక్ ప్రైస్కి ఎంత గామా ఉంది, ఎంత థీటా ఉంది, ఎంత డెల్టా ఉంది, ఎంత వాల్యూమ్ నడుస్తుంది, ఎంతమంది కూర్చొని. ఇక్కడ చూడండి యాజ్ అ సెడ్ ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందంటే చాలామంది ఈ కాల్ సెల్ని చేస్తున్నారు అన్నమాట. అంటే 23,600 నుంచి కింద తొక్కని చూస్తున్నారు ఈ మూమెంట్లో. మండే రోజు మళ్ళీ చేంజ్ అయిపోవచ్చు, ఫ్రైడే రోజు మళ్ళీ చేంజ్ అయిపోవచ్చు. సో యాజ్ ఆఫ్ నౌది. ఓకే, సో అది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా గైస్. సో ఎప్పుడైనా ట్రేడ్ చేసే ముందు ఇది ఒక్కసారి వ్యూ చూస్తామంటే, నేను యూజువల్లీ చూడ, బట్ చూస్తే +1 +10% అనుకోండి, నాలెడ్జ్ వస్తుంది. ఓకే, ఈ ట్రేడ్లో ఎంతమంది జనాలు ఉన్నారు. ఇగో చూడండి ఈ 17% ఏంటంటే 23,600 కాల్ 17% ఈరోజు కింద పడ్డదని. ఇక్కడ 12% పుట్టు పెరిగింది. ఓకే, సో వాల్యూమ్ చూసుకోవాలి, ఇది చూసుకోవాలి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇక్కడ వాల్యూమ్ని కంపేర్ చేసుకొని దీంట్లో ఎక్కువ ఉందనుకోండి, ఈ స్ట్రైక్ ప్రైస్కి కంపేర్ చేస్తే ఇక్కడ నుంచి మార్కెట్ కింద పోతుంది అన్నట్టు. సో ఇక్కడ ఎక్కువ ఉందనుకోండి, ఇది ఆల్మోస్ట్ సేమ్ ఉంది, 68 lakhs 62 lakhs. సో మార్కెట్ ఎటు కాకుండా అట్ట దగ్గర ఉంటుంది. ఒకటిసారి పెరగగానే రపక్కమని మార్కెట్ కింది పడిపోతుంది అన్నమాట. సో అట్లా ఇవి చూసి మీకు నాలెడ్జ్ డెఫినెట్గా ప్లస్ అవుతుంది. సో ఆ స్ట్రైక్ ప్రైస్ చూడండి, దూరం స్ట్రైక్ ప్రైస్లో కొంతమంది కూర్చొని ఉంటారు అనమాట. సో అట్లా ఎక్కువ డబ్బులు ఉన్నారు, పెద్ద స్ట్రైక్ ప్రైస్ లాంగ్. మీకు ఇంకోటి తెలుసా, ధన్లో మనం దూరం ఉన్న స్ట్రైక్ ప్రైస్ అమ్ముకొని కూర్చోవచ్చు. అదే మీరు జరదలు అవ్వదు, అదేదో రూల్స్ అని చెప్పేసి పాపప్ వచ్చి ఆపేస్తాయి అనమాట. సో అది కూడా ఒక బెనిఫిట్. సో ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్ అడ్వాన్స్డ్ ఆప్షన్ చైన్. ఓకే, సో ఇది చూసి మీరు బై చేయాలన్నా కాల్ చేయాలని డిసైడ్ చేయవచ్చు. ఓకే, 80% దాకా. అగైన్ యాజ్ అ సైడ్ అన్నీ వర్కౌట్ కావు, మనకు అన్నీ ఉన్న నాలెడ్జ్ కొంచెం వాడుకొని మన స్కిల్స్ తోటి మనం ఎక్స్పీరియన్స్తో ట్రేడ్ చేయాలన్నమాట. ఓకే, ఐ హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ ఆల్, టేక్ కేర్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, టేక్ కేర్, బాయ్. అయిపోయిందా? ఎడుంది స్టాప్ బటన్?